ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ఉన్న సమయంలో కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉండే కొన్ని సామాజిక వర్గాలు రాష్ట్రంలో పాలన మారితే మేం పెట్టుబడులు పెడతాం, రాష్ట్రంలో మాకు నచ్చిన పాలన ఉంటే మా వంతు ఆర్థిక సహకారం అందిస్తాం, రాజకీయపరమైన వైరుధ్యాలతోనే ఇప్పుడు తాము ఆగుతున్నాము అని ఆయా సామాజిక వర్గాల ప్రముఖులు తమ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రి అయితే పెట్టుబడులు పెడతామని వాళ్లు చెప్పారన్నమాట. వాళ్లు కోరుకున్నట్టే ప్రభుత్వం మారింది. నూతన ప్రభుత్వం కొలువుదీరింది. వాళ్లు కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్నాళ్లు చూసి పెట్టుబడులు పెడదామని భావించిన వాళ్లు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. కాదు అసలు ముందుకి రాలేదు. దీనికి కారణాలేంటి? పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్లు ఇప్పుడెందుకు భయపడుతున్నారు? ఇప్పుడీ ప్రశ్నలకు అనేక సమాధానాలు వినపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టాలి అని భావించిన వాళ్లు ఇప్పుడు అనేక పరిస్థితులను చూసి ఒక అంచనాకొచ్చినట్టు సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంత సఖ్యత లేదు. అందుకే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకొచ్చింది. కానీ మతపరంగా విభేదాలున్నా సరే జగన్ మాత్రం కేంద్రానికి అతి తక్కువ సమయంలోనే దగ్గరయ్యారు. కేంద్రం దూరం జరిగితే జగన్పై కేసులు పునఃప్రారంభమై అనుకోని పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదు. జగన్ ముఖ్యమంత్రి కావడం వెనుక కేంద్రం సహకారం ఉంది అనేది బహిరంగ రహస్యం. జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన సీఎం అయితే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సహకరిస్తుంది, తద్వారా పెట్టుబడులు పెట్టడానికి అనువైన మార్గం ఉంటుంది, పరిశ్రమలకు రాయితీలు వస్తాయని భావించారు. ఇక కేంద్రం సహకారం ఉంటుంది కాబట్టి చంద్రబాబుని మర్చిపోవడానికైనా సరే జగన్కి సహకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని భావించారు. అందుకే అప్పట్లో వాళ్లు పెట్టుబడులు పెట్టాలి అని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ వ్యవహార శైలి దెబ్బకు ఒకప్పుడు ఆయన ఎంతగానో అభిమానించిన వారు కూడా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పరిపాలన చేయడం, చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీల మీద ఒత్తిళ్లు పెట్టడంతో వాళ్లు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. పోతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అసలు పెట్టుబడులే పెట్టలేమని అంటూ స్పష్టంగా ఒక ఆవేదనగా చెప్తూ వెళ్తున్నారు. కియా లాంటి పరిశ్రమ అన్ని పూర్తి చేసుకుని ప్రారంభించే రోజు ఎన్నో ఇబ్బందులు పడింది. చివరికి ఒక ఎంపీ గారు కూడా వాళ్ల మీద పెత్తనం చెలాయించారు. రాష్ట్రానికి విమాన సర్వీసులు ఆగిపోయాయి. పారిశ్రామిక రంగంలో తీసుకున్న కొత్త నిర్ణయాలంటూ ఈ 5 నెలల కాలంలో ఏ ఒక్కటీ కనబడలేదు. ఇక పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని తీసుకొచ్చిన చట్టం వెరసి పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లను అడుగు పెట్టకముందే పరిస్థితుల గురించి ఒక అవగాహన వచ్చే విధంగా చేశాయి. ఇక కేంద్రం సహకారం అనేది రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేంద్ర ప్రభుత్వం దూరం జరిగితేనే మంచిది అనే భావనలో ఉంది. మతపరమైన నిర్ణయాలు బీజేపీ ఇబ్బంది పడే విధంగా జగన్ తీసుకుంటున్నారు అనే భావన కేంద్రానికి కలిగింది. దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూసిన వైసీపీ ఎంపీలు కూడా జారుకునే ఆలోచనలో ఉన్నారు అని వార్తలొస్తున్నాయి. కేంద్రం దూరం జరిగితే జగన్ జైలుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎన్నో నిర్ణయాల మీద కేంద్రం తీవ్ర ఆగ్రహంగా ఉంది. దీంతో తమ దారి తాము చూసుకుంటే బావుంటుంది అనే భావనలో చాలా మంది ఎంపీలు ఉన్నారు. అందుకే విజయసాయికి చెప్పకుండా ఢిల్లీలో ఎవరినీ కలవొద్దని చెప్పినా సరే కొంతమంది ఎంపీలు ఆగే పరిస్థితి కనబడడం లేదు. రాజకీయంగా తమను తాము కాపాడుకునే పనిలో పడ్డారు. ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండే జగన్ అనుకూల వ్యాపారవేత్తలను ప్రభావితం చేస్తున్నాయి. కేంద్రం సహకారం అందించకపోగా దూరం జరగడం, పారిశ్రామిక రంగాన్ని జగన్ ఇబ్బంది పెట్టడం వంటివి చూసి వాళ్లు భయపడిపోతున్నారు. ఒకవేళ ఇవన్నీ దాటుకునొచ్చినా సరే విమానయాన రంగం వెనకడుగు, స్థానికులకే 75% ఉద్యోగాలు అనే చట్టం వ్యాపారవేత్తలను భయపెడుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు స్థానికులకు అన్ని ఉద్యోగాలు ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో తమ కంపెనీ భవిష్యత్ ఏంటి అనే భావనలో వాళ్లున్నారు. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలన్నా లేక జాతీయ స్థాయిలో తమ కంపెనీల్లో పెట్టుబడులు ఉండాలన్నా సరే ఇతర రాష్ట్రాల ఉద్యోగుల ప్రాధాన్యత ఉండాలి. అవేవీ లేకుండా స్థానికులను తీసుకోవాలి అనే చట్టం తమ కొంప ముంచుతుందని, ఈ తలనొప్పులన్నీ మాకెందుకు అని వాళ్లు వెనక్కు తగ్గుతున్నారట. అసలు పెట్టుబడుల గురించి ఆలోచనలే చంపుకున్నారట.